ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరో చారిత్రక ఘట్టానికి సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1న పార్లమెంటులో ఆమె ప్రవేశపెట్టబోయే బడ్జెట్తో వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా కొత్త రికార్డును సృష్టించనున్నారు. ఇప్పటికే పార్లమెంటులో అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన మంత్రిగా నిర్మలా సీతారామన్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఇంతకుముందు వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం పేరిట ఉంది. ఆయన 1996లో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టగా 1997లో రెండోసారి, 2004 నుంచి 2008 వరకు వరుసగా 5 సార్లు, మరియు 2013, 2014లో మరో 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. భారత్లో తొలిసారి బడ్జెట్ను ప్రవేశపెట్టింది మాత్రం 1860లో. అప్పటి బ్రిటిష్ పాలనలో ఆర్థిక మంత్రి జేమ్స్ విల్సన్, భారత మండలి సభ్యుడిగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 1857 సిపాయి తిరుగుబాటు తర్వాత భారత ఆర్థిక వ్యవస్థలో మార్పుల పేరుతో ఈ బడ్జెట్ తీసుకొచ్చారు. స్వాతంత్ర్యానంతరం దేశంలో తొలి బడ్జెట్ను 1947 నవంబర్ 26న ఆర్థిక మంత్రి ఆర్. కె. షణ్ముఖం చెట్టి పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇక భారత చరిత్రలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డు సొంతం చేసుకున్నారు. ఆయన మొత్తం 10 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. 1959 నుంచి 1964 మధ్య 6 సార్లు, 1967 నుంచి 1969 మధ్య మరో 4 సార్లు బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా మొత్తం 8 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. 1982 నుంచి 1984 వరకు 3 సార్లు, 2009 నుంచి 2012 వరకు వరుసగా 5 సార్లు, మధ్యంతర బడ్జెట్ సహా ఆయన బడ్జెట్లు ప్రవేశపెట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వరుసగా 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు నిర్మలా సీతారామన్ పేరిటే ఉంది. 2020 ఫిబ్రవరి 1న ఆమె ఏకంగా 2 గంటల 40 నిమిషాల పాటు ప్రసంగించారు. చివరికి ఇంకా 2 పేజీలు మిగిలి ఉండగానే ప్రసంగాన్ని ముగించారు. అలాగే, భారత చరిత్రలో అతి తక్కువ సమయంలో బడ్జెట్ ప్రసంగం ముగించిన మంత్రిగా హీరూభాయ్ పటేల్ గుర్తింపు పొందారు. 1977లో మధ్యంతర బడ్జెట్ సందర్భంగా కేవలం 800 పదాలతోనే ఆయన తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.